श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन् षडकोप यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीलक्ष्मीनृसिंह दिव्यपादकादेवः श्रीवन् षडकोप श्रीनारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवन् षडकोप श्रीरङ्गनाथ यतीन्द्र महादेशिकाय नमः। नीलादुङ्गस्तनगिरिधरी शुद्धमुद्बोध्य कृष्णं पारात्यं संश्रुतिसरसिद्धसिद्धमध्यापयन्ति सौजष्टायां सजनिगलितं व्यापलाकृत्य पुङ्क्ते बोधादस्यै नमइदमिदं भूय एवास्तु भूयः अन्नवयल புதுவை ஆண்டாள் அரங்கருக்கு வண்ண திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடிய தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினே வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு எல்லே இளங்கிளியே இன்னம் முறங்குதியோ சில்லன்றடியேன் மின்னங்கமேற் போதருகின்றேன் வல்லேயுன் கட்டுரைகள் பண்டேயுன் வாயெரிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னை கொள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றழிக்க வல்லானை మాయనై పాడేలో రెంబావాయ్. ఈరోజు ఆండాళమ్మవారు అనుగ్రహం చేసిన తిరుప్పావైలో 15 రోజు ఎల్లే ఇలంగిలియే పాసురము. చాలా విశేషమైన పాసురం ఈ పాసురం. మన యూట్యూబ్ ఛానల్లో ధనుర్మాసంలో అన్ని పాసురానికి మనము వీడియో పెట్టలేవు. ఫస్ట్ పెట్టినది 4వ పాసురం పెట్టినాం. ఆ తర్వాత ఈరోజు 15వ పాసురం కన్నా వ్యాఖ్యానం మనం పెట్టుకున్నాము. విషయాలు ఏంటంటే ఈరోజు ఈ పాసురం ఎందుకు స్వామి అంటే 2 విశేషం. ఈరోజు ముక్కోడి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఈరోజు. అదేవిధంగా విశేషమైన పాసురము కలిసి వచ్చిన శుభదినం. మన తిరుప్పావైలో మనం వ్యాఖ్యానంలో విశేషమైన అర్థంగా మాత్రంగా మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఎలా అంటే ఈ పాసురు నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఈ సిరీస్ పేరే తిరుప్పావై లైఫ్ లెసన్స్ దా. సో ఈ పాసురంలో మనకి ఆండాళమ్మ వారు చూపించిన ధర్మం ఏంటి, లెసన్ ఏంటి అంటే ఈ పాసురముకి తిరుప్పావైకి మొత్తం 4 పెద్ద వ్యాఖ్యానం ఉంది. పాత ప్రాచీన వ్యాఖ్యానము 2000 పడి, 3000 పడి, 4000 పడి, 6000 పడి అని. ఇందులో 3000 పడి పెరివాచన పిళ్ళై వ్యాఖ్యానం చేసినది. 6000 పడి అడిగి మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ వ్యాఖ్యానం చేసినది. దాంట్లో 6000 పడిలో నాయనార్ చెప్పిన విషయం ఏంటంటే తిరుప్పావై అంటే ఈ పాసురమే అని చెప్తున్నారు. తిరుప్పావై ఆగినది ఇప్పాటిరే అన్నారు. అంటే భగవద్ విషయం గురించి చెప్పినదన్నీ చిత్తంజరిగాలే పాసురంలో ఉంది, భాగవత విషయం అన్నీ ఈ పాసురంలో ఉంది అని చెప్తున్నారు. ఒక భాగవతుడు, ఒక శ్రీవైష్ణవుడు, ఒక భక్తుడు ఎలా ఉండాలి అది ఈ పాసుల్లో అమ్మవారు మనకు చూపిస్తున్నారు. ఎలా అంటే ఒక్క వర్డ్. ఈ పాసురము ముట్టిన పిడిన కథలు అన్నీ కథలకు తెలుసు. లోపల ఉన్నవారికి బయట ఉన్నవారికి మాట్లాడి వస్తారు. అన్నీ లోపల పడుకున్న అమ్మాయి చెప్పిన వర్డ్ నానేతాన్ ఆయిడుగ అంటే ఇది ఎలా వచ్చింది స్వామి అంటే వాళ్ళకు మీరు మాట్లాడడం సరిగా లేవు, నేను మాట్లాడ సరిగా లేవు, ఇద్దరు వాక్కువాదం చేసినప్పుడు లోపల ఉన్న ఆ గోపికలు ఒక రియలైజేషన్కి వచ్చినారు. ఏంటంటే ఇలాంటి మనం భాగవతుడు మనం వాక్కువాదం చేయకూడదు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అప్పుడు ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పింది, అమ్మా మీరందరూ ఏం తప్పు చేయలేదు, తప్పు చేసినది నేనే అని అన్నారు. ఇది వ్యాఖ్యానంలో చెప్పినప్పుడు ఒక ముఖ్యమైన శ్రీవైష్ణవ లక్షణం చెప్తున్నారు. మనం ఈరోజు నేర్చుకునే విషయం అదే.
இல்லாத குற்றத்தை சிலர் உண்டென்றாலும் அதை இல்லை செய்ய முற்படாదే ఇసైగ என்றో వైష్ణవ లక్షణం తానరింద శ్రీ వైష్ణవత్వం అన్నారు. అంటే ఒకవేళ ఏదైనా కష్టమైన ఒక ప్రాక్టీస్ ఇది. ఒకవేళ మన భక్తుడు ఉన్నారు, మన పైన ఎవరో ఒకరు ఫాల్స్ అలిగేషన్ లేక మన చేయలేకున్న తప్పు నువ్వే చేస్తారని మన పైన ఏదో ఫాల్స్ అలిగేషన్ చేసినా కూడా వద్దు వద్దు నేను చెయ్యలేదు చెప్పలేకున్నా అవును చేసినది నేనే తప్పు చేసినవాడు నన్ను క్షమించండి ఒప్పుకోవడమే శ్రీ వైష్ణవ లక్షణం అంటారు. ఇది అంత ఈజీ కాదు రావడం. ఎందుకంటే చేసిన తప్పు ఒప్పుకోవడమే మనుషులు లేవు. ఇప్పుడు చెయ్యలేకపోయిన తప్పు ఒప్పుకోవడానికి ఎలా ఉన్న మనుషులు ఉన్నారంటే ఇలాంటి వచ్చిన వారుగా శ్రీ వైష్ణవుడు అని అంటారు. సో శ్రీ వైష్ణవుడు అవ్వాలంటే అది అంత లెవెల్కి పోవాలంటే మనకి ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. మనము ఈరోజు నేర్చుకొని రేపే ప్రాక్టీస్ చేయను అని అమ్మవారు చెప్పలేవు. దేవుడు మనకు దగ్గర ఏమి అలాంటి టైం లిమిట్ పెట్టేటి ఇది చేయను మన దగ్గర అడగలేవు. ఇది ఉంది, ఇది చేస్తే మంచుకుంటారు, ఇదన్నీ చేస్తున్నారు. కానీ మనకి దేవుడు ఫోర్స్ ఏమి ఎప్పుడు చేయడు. కానీ మనం తెలుసుకున్న విషయము మన రోజు అదేంటంటే ఒక్కరోజు అన్నీ రాడు. ఇట్ విల్ బికమ్ బై ప్రాక్టీస్. రోజు మనం అలవాటు చేస్తూనే వస్తుంది. ఫస్ట్ చేసిన తప్పు ఒప్పుకోవాలి. నేనే తప్పు చేసినాను చేసిన తప్పు ఒప్పుకోవడమే ఫస్ట్ ధైర్యం. ఆ తర్వాత ఈ లక్షణం చేయలేకుండా కూడా ఓకే నేనే చేశాను క్షమించండి అలాంటి చెప్పేసి ఆ ఆర్గ్యుమెంట్ని మనము పూర్తి చేయాలి. ఇలాంటి చేసిన ఇది కొత్తగా చెప్తున్నారు నువ్వు ఇలాంటి చేసిన వారు ఎవరా ఉన్నారంటే అవును ఉన్నారు. ఎవరు? ఇతిహాస శ్రేష్టమైన రామాయణంలో ఉన్న ఒక కథాపాత్రం భరతాళ్వాన్. భరతుడు చెప్పిన మాటలు ఇది. ఏం చెప్తారు అంటే రాముడు వారు వనానికి పోయారు, అడవికి పోయారు కదా, అందరికీ తెలుసు. పితృవాక్య పరిపాలన కోసం అడవికి పోయారు. భరతుడు కైకేయ దేశం నుంచి మళ్ళీ వచ్చినప్పుడు భరతుడు అడుగుతున్నారు, అదే ఆలోచన చేస్తున్నారు. ఎవరు చేసిన తప్పు వల్ల రాముడు అడవికి పోయారు, వానతుకు పోయారని ఒక్కొక్కటిగా మాట్లాడుతూనే వస్తున్నారు. ఎలా అంటే ఫస్ట్ మంతర కూని ఉన్నా కదా ఆమె చేసినదా తప్పు అంటారు. ఎందుకంటే ఆమెదా ఫస్ట్ మంచిగున్నమ్మ కైకేయుడు మనసు కూడా అలాంటి దుర్మార్గుడు చేసినది ఆ కూనియే కదా, ఆమె పేరు లేదు. ఫస్ట్ చెప్పేది కూనిదా తప్పు చేసినా అంటారు. తర్వాత లేదు కూని ఏం తప్పు చేయలేవు. ఏంటంటే ఆమె చేసినది ఏంటి, తన యజమానమ్మకి మంచి చేసింది. ఆమె తన యజమాని అమ్మ కైకేయికి మంచి చేయనుంట ఉద్దేశంతో ఆమె చేసింది. సో కూని తప్పు చేయలేదు, కూని పక్కన పెట్టారు. కైకేయి చేసిన దాని తప్పు అన్నారు. తర్వాత లేదు కైకేయి కూడా తప్పు చేయలేదు. ఏంటంటే కైకేయి చేసినది తన బిడ్డ కోసం చేసింది. ఒక తల్లికి తన బిడ్డ మంచిగుండడం అది డిఫాల్ట్గా వస్తుంది కదా. సో కైకేయి తన బిడ్డ కోసం చేసింది, కైకేయి తప్పు కాదు అన్నారు. ఇది అన్ని భరతుడు చెప్తున్నారు, వేరే ఎవరు చెప్పలేవు. ఎవరు ఉన్న కైకేయి పుత్రుడోనే ఆ కైకేయి పుత్రుడు భరతుడే చెప్పిన మాట ఇదండి. తర్వాత దశరథ మహారాజా చేసిన దాని తప్పు. కైకేయి అడుగుతున్నాం కండి ఇలాంటి వంశం ఉన్న పారంపర్యంని ఆయన మార్చకూడదు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళకి పట్టం అన్నది కొత్తవి కదా. సో దశరథ మహారాజా చేసినది తప్పు అన్నారు ఫస్ట్. తర్వాత లేదు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారికే ఉన్న ఒక నిర్బంధం, ఇచ్చిన మాటల్ని నిలబడాలి. సో ఆయన చెప్పినది ఆయన పేరు తప్పు కాదు అన్నారు. లాస్ట్గా రాఘవుడుగా చేసిన తప్పు, రాముడు చేసినది తప్పు. ఒకవేళ దశరథుడు చెప్పినా కూడా ఇది తప్పు దశరథ, ఇలాంటి కాదు, నువ్వు పెట్టలేకుండా నేనే పెట్టుకున్నాను క్రీడం అని రాముడే క్రీడ పెట్టుకోవాలన్నారు భరతుడు. కానీ రాముడు పుట్టిన అవతార నోకం లక్షణం అవతార ప్రయోజనం ఏంటంటే రావణ సంహారం స్వామివారికి ఒక చరకే కాదు. మీరు తిరుప్పావిలో ఇదికి ముందు పాసరంలో చూస్తే పుల్లిన్ వాకిండానే పుల్లా వరక్కనే కిల్లి కలెందానే కీర్తిమై పాడిపోయిన అన్నారు అమ్మవారు. అంటే
రావణ సంహారము స్వామివారి ద్వారం నుంచి చూస్తే రావణ సంహారం ఎలా ఉందంటే ఒక ఆకుల పైన ఉన్న పురుగులు తీసి పెట్టడం కాక రావణ తీసి స్వామివారు పెట్టారంటారు అమ్మవారు. రామరావణ యుద్ధం అంటే దానికి నిగరైన యుద్ధం లోకంలో లేదును చెప్పిన యుద్ధంని ఆంధ్రలమ్మ ఎలా చెప్తారంటే కిల్లి కలైందా అని ఒక్కో ఆకుల పైన చిన్న పురుగులు ఉన్నాయి, అది తీసి మనం ఇక్కడ పెట్టాలంటే అది పెద్ద కార్యమా? అలాంటి రాముడికి రావణేశ్వరుల సంహారం ఒక షరకే కాదు అన్నారు. కానీ రాముడు పుట్టిన రీజన్ పితృవాక్య పరిపాలనం, ధర్మ సంస్థాపనం. సో రాముడు పితృవాక్య పరిపాలన చేయడానికి పుట్టినవారు, అందుకంటే ఆయన తప్పకుండా అడవికి పోవాలి. ఇప్పుడు ఎవరిపైన తప్పు చెప్పాలి, ఒక కార్యం జరిగిందంటే అది ఎవరో రీజన్ ఉండాలి కదా. ఎవరి రీజన్ అంటే మత్పావమే వార్త్ర నిమిత్తమాసీత్ అన్నారు భరతుడు. ఇలాంటి రాముడు వనవాసానికి వెళ్ళినకి రీజన్ నేనే భరతుడు చెప్తున్నారు. ఆయన పైన తప్పే కాదు. కానీ నేను కేకేయ దేశానికి మేనమావుడి ఇంటికి పోలేకుండా ఇలాంటి అనర్థం జరగలేకుండా అవుతుంది కదా, నేను లేకున్నా కూడా ఇది అన్నీ జరిగింది కదా, నేనే రీజన్, నా పాపమే రీజన్ అన్నారు భరతుడు. ఆయన పైన పాపమే లేవు, ఆయన తప్పే లేవు కూడా, ఆయన తన పైన ఉన్న ఉప్పు తన పైన తను వేసుకున్నారు కదా, ఇది శ్రీ వైష్ణవ లక్షణం. అందుకంటే భరత ఆళ్వార్ అన్నాం మనం. అలాంటి విశేషమైన విషయం పాసట్లో ఉన్న అర్థం ఇది. ఇదే విధంగా ఈ పాసురంలో భాగవత పారతంత్ర్యం, ఒక భక్తుడికి మనం ఎలా, ఒక భక్తుడికి ఒక ఆచార్యుడికి మనం ఎలా పారతంత్ర్యంతో ఉండాలి అని మనకు చెప్తున్న విషయం ఇదే. ఇంకా ఒకటి, భగవత్ విషయం కన్నా భాగవతుడు సమాగమంతా నమకు ప్రాధాన్యము, భాగవతుడితో ఉండడమే మనకి ముఖ్యము అని వచ్చిన పాసురం ఇది. ఇలా ఒక్కొక్క మాటలకి ఒక్కొక్క వర్డ్కి భావద పారతంత్ర్యం చెప్పిన పాసురం ఇది. ఎల్లే ఇలంగిలియే అన్నారు అంటే భాగవతుడిని దర్శనం చేయడం మనకి భాగ్యం, భాగవతుడ మాటలు వినడం భాగ్యం. ఇన్నం మురంగుదయో, సో భాగవతుడితో మనం కలవలేకుండా ఉండడం ఉండకూడదు అన్న. ఫస్ట్ ఎల్లే ఇలంగిలో ఏం చెప్పారు, భాగవతుడు చూడాలి, భాగవతుడు చెప్పిన వినాలి, భక్తుడు చెప్పిన వినాలి అంటారు. ఇన్నమురంగుదియోడు ఏం చెప్పారు, భాగవతుడు మనతో కలవలేకుండా మనం ఉండమా అది పాపం, అది మనకి ఉన్న ఆత్మ పాపం అన్నారు. సిల్లెండ్ అరియన్మెంట్ అంటే భక్తుడి దగ్గర మనము కోపంతో మాట్లాడకూడదు అంటారు. నంగమీర్ పోదరికిండ్రేన్ పుత్రరాఘవాం మిత్రరాఘవమాం భగవద్ భక్తர்கள் గౌరవరిగలను శ్లోకం ఉన్నాయి. ఒక్కవారు భక్తుడా ఉన్నారంటే మన పుత్రుడైన కూడా వాళ్ళని గౌరవంగా పిలవాలి, గౌరవంగా పెట్టుకోవాలి. స్వామివారికి ఒక భక్తుడు అయిపోయారంటే మన కొడుకు, మన మిత్రుడు అయినా కూడా వాళ్ళని మనం మర్యాదగా పిలవాలి, మర్యాదతో పెట్టుకోవాలి. సిల్లై నంగమేర్ పోదరగిన్నేన్ దంటే అది చెప్పారు. వల్లేయున్ కట్టిరేగల్ అంటే దేవుడు భక్తుడు కాదు, మాత్రం కాదు, వాళ్ళకున్న భక్తుడి దగ్గర కూడా మనము గట్టిగా దాని కోపంతో మాట్లాడకూడదు అన్నారు. వల్లీర్గల్ నీంగలే నానేదా నాయుడుగా అంటే పక్కన చేసిన తప్పు కూడా నాదే, వైష్ణవుడితో సమాగమం దొరకాలంటే తప్పు నాదే అని ఒప్పుకొని వైష్ణవ సమాగమం పెట్టుకోవాలి అన్నారు. ఒళ్ళేని పోదాయ్ అంటే ఒక్క క్షణ నేరం కూడా వైష్ణవుడు వదిలేసుకొని మనం ఉండకూడదు. వైష్ణవ సమాగమం సంసారం విషవృక్షస్య రామానుజ స్వామి ఒక శ్లోకం చెప్తారు. అంటే ఈ సంసారమైన ఈ ఘోరమైన ప్రకృతి సంసారంలో ఉంది ఒక విషవృక్షం, అది దాని నుంచి రెండు మంచి ఫ్రూట్ వస్తుంది. కదాచిత్ కేశవే భక్తికి భాగవత సమాగమ అంటే దాంట్లో 2 ఫ్రూట్ వస్తుంది, మంచి ఫ్రూట్. ఒకటి స్వామివారిపైన భక్తి, ఇంకొకటి భాగవత సమాగమం. రామానుజు వారు ఏం చెప్తున్నారంటే నాకు భాగవత సమాగమం దా కావాలి, భక్తుడు కలిసి ఉండడం దా కావాలి.
ఒకవేళ దొరకలేకపోతుంటే నేను దేవుడి దగ్గర భక్తితో ఉంటాము అన్నారు. అంటే భాగవత సమాగమంతా ప్రధానమే కానీ దానికి సెకండరీదా భగవద్భక్తియే అన్నారు మన పూర్వాచార్యంతులు. సో వాళ్ళు ఒక భాగవతుడు భక్తుడు లేకున్నా ఒక క్షణనేరం కూడా ఉండకూడదు అని అన్నారు. ఉనక్కెన్న వేరుడయ్యి అన్న భగవదనుభవం భాగవదనుభవం అన్నీ ఒకటే అన్నారు. ఎల్లారు బోందారు అంటే శ్రీ వైష్ణవుడి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, మనీ డిస్క్రిమినేషన్, అదేవిధంగా అందంగా ఉన్నారు, అందం లేకుండా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలాంటి ఏ విషయమైన డిస్క్రిమినేషన్ కాదు. శ్రీ వైష్ణవులు అంటే అందరూ సమానమే, అందరూ మనకు ఉద్దేశించిన వారే. ఇలా ఇక్కడ గొప్పవారు ఇలా గొప్ప లేకున్న వారుండ వైష్ణవంలో అలాంటివి ఉండలేవు. శ్రీ వైష్ణవుడు అందరూ ఉద్దేశరే అన్నారు. పోందెన్నికొల్ అంటే మనము శ్రీ వైష్ణవులో ఒక్కట లేకున్నా కూడా ఆయన లేకున్నాము మన అనుభవం చేయకూడదు. ఇదేంటంటే అమ్మవారు ఈ తిరుప్పావై చెప్పినదే ఆ విశేషమైన విషయం. కూడియిருந்து కుళిర్ందేలో రంభావాయ్. తిరుప్పావై చెప్పినప్పుడు ఒక్కటిగా చెప్పకూడదు, అందరూ కలిసి వచ్చి కూడియిருந்து కుళిర్ందు ఆవాలు, కూడియిருந்து స్వామివారిని దర్శనం చేయాలి అని అంటారు. అదేవిధంగా వల్లాని కుండ్రాని మాట్లాడి మాట్లాడిక్క వల్లాని అంటే భగవద్ విషయమైన మన ఈ ఆత్మ జీవితం ఉజ్జీవనతకు ఉన్నది భగవద్ విషయం. భగవద్ విషయం మనకు దొరకాలంటే భాగవత సమాగమంతో మనం ఉండడం చాలా చాలా ముఖ్యమని చెప్పడానికి వచ్చిన పాసురం. శ్రీ వైష్ణవ లక్షణం చెప్పిన పాసురము, శ్రీ వైష్ణవుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పిన పాసురము. భగవత్ పారతంత్ర్యం కానీ భాగవత పారతంత్ర్యం, ఒక భక్తుడుగా ఉండడం ఎంత దూరం స్వామివారికి దగ్గరన మనం తీసుకెళ్ళిపోతుంది అలాంటి చెప్పవచ్చిన పాసురము. అందరూ ఈ తిరుప్పావిని మంచి చదివి ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని తిరుప్పావి నేర్చుకొని రోజు ఏదో ఒక్క విషయమని మనము మన అలవాట్లో ప్రాక్టీస్గా పెట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాక్టీస్ కూడా ఆ ఆండాళమ్మ కృపతో అందరికీ జరగాలి అని ఆండాళమ్మ తిరువడిలో ప్రార్థన చేసుకొని ఆండా తిరువడిగలే చరణం, అడ్వా తిరువడిగలే చరణం, ఎబెరుమానా తిరువడిగలే చరణం, స్వామి దేశికం తిరువడిగలే చరణం, అశ్వదాచార్యం తిరువడిగలే చరణం.